నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఉపాధ్యాయుల వృత్తి చాలా పవిత్రమైనది. వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి. టీఆర్ఎస్లో చేరిన 100 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. జర్నలిస్టు కుటుంబాలను వాసవి క్లబ్ ఎల్లప్పుడూ చేయూత. వాసవి క్లబ్ నల్గొండ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ వెల్లడి. ఆర్ఎఫ్సిఎల్లో మరో బాధితుడి ఆత్మహత్య యత్నము, మెరుగైన వైద్యం కోసము కరీంనగర్కు తరలింపు. ఉపాధ్యాయుల వృత్తి చాలా పవిత్రమైనదని, వారికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుందని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలలో 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. తన విద్యార్థి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కలిగే సంతృప్తి ఒక్క ఉపాధ్యాయునికే చెందుతుందని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆటల పోటీలలో కూడా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, డీఈఓ రేణుకాదేవి, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ చంద్రకళ, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప సంస్కృతి భారతదేశంలో గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కూడా సఫిషియెంట్ లేకుండా ఫండ్స్ ఇవ్వలేకపోయినా సాధ్యమైనంత వరకు రిమోట్ ఏరియాస్కి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం. మొన్న కూడా ఈ సంవత్సరం 7 కోట్లు వస్తే జిల్లాకి 20 కోట్లలో 7 కోట్లు ఎడ్యుకేషన్గా పెట్టడం జరిగింది. బోర్స్ కానీ, మోడల్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఇంకా అంగన్వాడీ టీమ్స్ కానీ ఇట్లాంటివి 7 కోట్ల నీకు వందనం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్, నీకు వందనం. నిజంగా ఇప్పుడు చాలా మంది డిఈఓ గారు కావచ్చు, బీసీ కమిషన్ మెంబర్ కావచ్చు, చాలా మంది చెప్పారు టీచర్ల గొప్పతనం. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ నేను ఈరోజు ఒక డాక్టర్ అయినా, ఒక ఎంబీబీఎస్ చేసినా, ఒక ఎంబీ చేసినా, ఎంఏ జనరల్ సర్జరీ చేసినా, దిస్ క్రెడిట్ గోస్ టు మై టీచర్స్. మా టీచర్స్ వల్లనే నేను ఈరోజు డాక్టర్ కాగలిగినాను. ఎందుకంటే ఆల్ మై గైడెన్స్ ఈస్ గివెన్ బై మై టీచర్స్. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా అంటే ఎమ్మెల్యే కావడానికి కూడా మా టీచర్స్ కారణమని చెప్తాను. ఎందుకు అంటే అరే ఎమ్మెల్యే కావడానికి పాలిటిక్స్ టీచర్స్ ఏం సంబంధం అనుకునేటోళ్ళు ఉంటారు కదా. నేను డాక్టర్ అయినందుకే కదా ఈరోజు ఎమ్మెల్యే అయింది. డాక్టర్ ఎట్లా అయినాను? డాక్టర్స్ టీచర్స్ వల్ల అయినా కాబట్టి, టీచర్స్ నుంచి డాక్టర్స్ అయినా కాబట్టి, డాక్టర్ అయినందుకే నాకు ఈరోజు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు, నేను ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి ఎమ్మెల్యే క్రెడిట్ ఆల్సో గోస్ టు మై టీచర్స్. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకుడు తెడ్లపల్లి జయప్రసాదరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమమలాల్ యాదవ్, సర్పంచ్ లావణ్య ఎల్లగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు జయప్రసాదరావు ఒక పేద విద్యార్థినికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
నీ పని నువ్వు చూసుకోవాలి అంతే, నా పని నేను చేసుకుంటాను. ఇంట్లో పడుతుండే, పడితే అర్థమైతే లేదు, పడకుండా చూసుకోవాలి. ఏం అడగదు. సార్ ఇక్కడ జర్నలిస్టు కుటుంబాలకు వాసవి క్లబ్ ఎల్లప్పుడూ చేయూత అందిస్తుందని వాసవి క్లబ్ నల్గొండ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ అన్నారు. వాసవి క్లబ్ వారోత్సవాలలో భాగంగా స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టు డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి కత్తి మీద సాము లాంటిదని, కుటుంబ కష్టాలు ఎన్ని ఉన్నా సమాజాభివృద్ధి కోసం వారు పాటుపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్మన్ మాషెట్టి శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షుడు వెచ్చ సతీష్, రీజనల్ చైర్మన్ ఛత్రయ్య, రీజియన్ సెక్రటరీ కొత్తమాసు శ్రీనివాస్, జోన్ చైర్మన్ మద్దాలకు శ్రీనివాస్, ఆలియా అధ్యక్షుడు కొండూరు శోభన్ బాబు, జిల్లా కోఆర్డినేటర్ లకుమారపు పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు. క్లబ్ తరఫున జర్నలిస్టు మిత్రులకు ఘనంగా సన్మానించారు. ప్రజా సేవకులైన మీరు నిజ సేకరణలో నిప్పులాంటి నిన్ను చూసి అబద్ధం భయపడుతుంది. నీవు పరిచే పూల బాటలో ముళ్ళు పరుస్తుంది. రాజకీయ ఒత్తిళ్లు నిన్ను చూసి పుట్టిన వెన్న చూపన నీ వృత్తి ధర్మంలో నీవు నిజయోగ్యతను ఎగరేస్తావు. చీకట్లు ముసిరిన బ్రతుకుల్లో వెలుగు రేఖలు నింపాలంటే అది మీ పాత్రికేయులకి సాధ్యం, కళ్ళం పోటీకి సాధ్యం. ఎమ్మెల్యే దగ్గర సమస్యలు, జర్నలిస్ట్ సమస్యలు తీసుకెళ్లే సందర్భంలో మీకు ఎట్లాంటి సహకారం ఉన్నా మా లోకల్ వాసవి క్లబ్స్ తో పాటు మేము కూడా మీ వెన్నటి నిలుస్తామని తెలియజేస్తా ఉన్నా. మీరు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ సమస్యలు ఏమైనా ఉంటే దయచేసి అన్యదా భావించకుండా, మనకు మొహమాటాలు చాలా సందర్భాల్లో అడ్డం వస్తాయి. నిజంగా చెప్పాలంటే పైన వేసుకునే చొక్కా మాత్రమే బాగుంటుంది, లోపల మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయని మనకు మాత్రమే తెలుసు. మనం జర్నలిస్ట్ గా ఉన్నంత కాలమే ప్రతి ఒక్కరు మనకు పిలుస్తారు. ఒక్కసారి జర్నలిస్ట్ గా మనం బయటకు వచ్చి బయట ప్రపంచంలోకి అడుగు పెడితే కనీసం మనం పట్టించుకునే వాడు కూడా ఉండడు. కాబట్టి నేను మరీ రిక్వెస్ట్ చేస్తాను, ముందు మీ కుటుంబాలను, మీ పిల్లలను ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి ఏ రకమైన సహకారం అవసరమైనా అన్యదా భావించకుండా మా దృష్టికి తీసుకురండి. మా చేతనంత సహాయం ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా మీ సమస్యలకు, మీరు చేసే పోరాటాలకు, మీరు చేసే ఏ కార్యక్రమానికైనా ఖచ్చితంగా వెన్నంటి నిలుస్తామని మరొకసారి తెలియజేస్తూ, అట్లాగే మా వాసవి క్లబ్స్ కార్యక్రమాలకు మిర్యాలగూడ టౌన్ లో కొంత విస్తృత ప్రచారం కల్పించి మేము చేసే సేవల్ని మీ ద్వారా సమాజానికి తెలియజేసే, ఖచ్చితంగా మేము చేస్తున్న సేవలు కూడా అందరికి తెలుస్తాయి. కాబట్టి మరొకసారి మీ అందరికీ మరీ ఈ రోజు నన్ను తెలిసి ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అసలు జర్నలిస్ట్ డే అనేది మనం అంటే మా వాసవి క్లబ్స్ లో లెక్క ప్రకారం వాసవి వారోత్సవాలు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు 7 రోజుల పాటు చేస్తాం. ఈ 7 రోజుల్లో 5వ తారీఖు టీచర్స్ డే చేస్తాం.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల కోసం దళారులకు లక్షలు సమర్పించిన బాధితులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. ఇటీవల ముంచా హరీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముందే మరో బాధితుడు ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలము ముంచంపల్లికి చెందిన గంగుల శేఖర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో పొందడము అదృష్టంగా భావించాలని నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. తానూరు ఫంక్షన్ హాలులో 1293 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ మంజూరు పత్రాలు, గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేశారు. అనంతరము బోసి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పశు వైద్యశాలను ప్రారంభించారు. బోసిలో కర్ర వినాయకుడిని ఆయన దర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాడేవార్ విఠల్, ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, సొసైటీ చైర్మన్ నారాయణ పటేల్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాసెట్టి రాజన్న, బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత సెకండ్ రావు ఇటువంటి కార్డు ఇన్ని రూపాయల పెన్షన్, 2000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 3000 కేవలం మన రాష్ట్రంలోని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మొదటగా ఎల్లోత్ గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ రావాలి. ఉమ్రిచే సర్పంచ్ మాల్క్రావు పటేల్ అని ఉమ్రిచే ఎంపీటీసీ చంద్రకాంత్ అన్నయ్య 293 పెన్షన్లు కొత్తగా రావడం జరిగింది. మనం ఇవ్వబోతున్నాం ఇవాళ నుంచి, ఇంకా రేపటి నుంచి కూడా గ్రామాల్లో. మనకు ముందున్నవి ఇంతకుముందు పాత పెన్షన్లు 4807, ఇవి 1293 అంటే మరి సుమారు మనకు 6000 పెన్షన్లు మన మండలంలో ఉన్న వివిధ రకాల పెన్షన్లు. మరి ఇప్పుడున్న పెన్షన్ ఏదైతే మనం ఇంతకుముందు ఒక సర్టిఫికేట్ లాగా మనం ఇస్తుంటుంది, ఇటువంటి సర్టిఫికేట్ ఉండే దాన్ని మనం 46 లక్షల కార్డ్స్ ఉంది, 46 లక్షలు తయారవుతున్నాయి. అందువల్ల లేట్ అవుతున్నది. ఇవి కూడా ఒక 15 రోజులు ఇబ్బంది అవుతున్నాయి, తిప్పలు అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఏమీ అవసరం లేదు. దీనివల్ల జాగ్రత్త మంత్రి గారు ఈ 2 విషయాలు ఆలోచించి ఇటువంటి కార్డు ప్రింట్ చేయడం జరిగింది. దీన్ని మీ అందరికీ కూడా ఇప్పుడు మీటింగ్ కాగానే అందరికీ ఒక్కొక్క గ్రామాల అందరూ వచ్చి రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మరి ఇది ఇటువంటి కార్డు ఇన్ని రూపాయల పెన్షన్, 2000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 3000 కేవలం మన రాష్ట్రంలోని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్ మండి, చిలకలగూడ డివిజన్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో జరిగిన పూజా కార్యక్రమంలో గ్రేటర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ చిక్క పాల్గొన్నారు. గ్రేటర్ వారాసిగూడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొమ్మ నరేందర్, సంజీవపురం పద్మశాలి సంఘం అధ్యక్షుడు వనమాల భాస్కర్రావు, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి రాజు నేత వల్లపు కృష్ణమూర్తి, మంద వెంకటస్వామి, వంద మురళి తదితరులు పాల్గొన్నారు. ఓకే.
రెడీ. సూర్యాపేట జిల్లా చిలుకూరు జేజేఆర్ కాలనీలో విఘ్నేష్ యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, వెంకటరమణ, సతీష్, రామ, సాయి, శోభన్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా లింగోజిగూడెం గ్రామంలోని గణేష్ నగర్లో ప్రతిరోజు కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఒక అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క గణేష్ విగ్రహం ఆవరణలో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ప్రతి సంవత్సరము వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి హిందువు కూడా గర్వంగా చెప్పుకునే పండుగ ఏదంటే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఈ వినాయక నిమజ్జనం వరకు వినాయకుని పూజలు చేసి ఒక నిష్ఠతోటి వినాయకుని పూజలు చేసి ప్రతి గ్రామాల్లో కానీ చిన్న పల్లెటూర్లలో కానీ ఎక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క చౌటుపల్ల పట్టణంలోని లింగోజిగూడెం గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఉత్సవ కమిటీకి ఇస్తున్నటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య వైద్యుడు డాక్టర్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు వివిధ జబ్బుల బారిన పడకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. వైరల్ జ్వరము, దగ్గు సోకిన వారికి వైద్యం చేసి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ధూళిమిట్ట మండలంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో పిల్లలకు మెడికల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. వర్షాలు మరియు సీజనల్ వ్యాధులు ప్రబలే పరిస్థితులు ఉండడం వల్ల సంబంధిత టీచర్ మరియు వార్డెన్ వారి సహకారంతో లోకల్ ఏఎన్ఎం, ఆశా అందరితో కలిసి ఈరోజు హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ ఆరోగ్యానికి సంబంధించిన చెకప్ చేయడం జరిగింది. అందులో చిన్న జ్వరం, దగ్గు ఉన్న పిల్లలకు మందులు ఇవ్వడం జరిగింది. అలాగే వారికి వ్యక్తిగత పరిశుభ్రత మరియు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు కావాల్సిన ముందు జాగ్రత్తల గురించి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది.
హనుమకొండ జిల్లాలోని బాపూజీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సతీష్ కుమార్ జిల్లాలో ఉత్తమ టీచర్ అవార్డును అందుకున్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, డీఈఓ రంగయ్య నాయుడు, ఎంఈఓ రామకృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన స్వీకరించారు. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలలో ఫ్లాట్లను విక్రయిస్తున్నామని హనుమకొండ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అంబేద్కర్ జంక్షన్ సమీపంలో నూతనంగా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. జనగాం జిల్లా యాదగిరిగుట్ట సమీపంలో తమ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ రామ్మోహన్ డెవలపర్స్ సభ్యులు పాల్గొన్నారు. వస్తారా నేను తెలియదు నాకు చెప్పండి. వరంగల్ పట్టణ ప్రజలకు మరియు పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి తరఫున ఇక్కడ మాకు ఆఫీస్ ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి వెంచర్స్ అన్నీ కూడా వరంగల్ రోడ్డుకు హైవేకే ఒక 5 వెంచర్స్ ఉన్నాయి. అద్భుతమైన వెంచర్స్. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చి డెవలప్మెంట్ కూడా అయిపోయినాయి. మీ వరంగల్ నగరవాసులకు తీసుకోవడానికి చక్కని అవకాశం ఉండే ప్లేస్ అక్కడ, మంచి ఇన్వెస్ట్మెంట్ అక్కడ. ఎందుకంటే హైవేకి ఉన్నాయి, ప్లస్ యాదాద్రి గుట్టకు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. రాబోయే రోజుల్లో ఒక్క 10 సంవత్సరాల లోపల ఎక్కడ కూడా ఖాళీ జాగా అనేది ఉండదు. కాబట్టి వాటి ఆలోచనతోనే ఇక్కడ వరంగల్లో ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ వరంగల్ ప్రాంతవాసులందరూ సహకరిస్తే ఇంకా ఇలాంటి ఆఫీసులు ఇంకా అంటే పెద్ద ఆఫీస్ తీసుకొని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము. సో మరొకసారి వరంగల్ ప్రాంతవాసులందరికీ కూడా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి తరఫున ధన్యవాదాలు. మరియు ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసినటువంటి మన రామ్మోహన్ గారికి, చక్రి గారికి కూడా ధన్యవాదాలు. నా పేరు బాలకృష్ణారెడ్డి, సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్. వెరీ గుడ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయుల వృత్తి చాలా పవిత్రమైనది. వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి. టీఆర్ఎస్లో చేరిన 100 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు.
జర్నలిస్టు కుటుంబాలకు వాసవి క్లబ్ ఎల్లప్పుడూ చేయూత. వాసవి క్లబ్ నల్గొండ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ వెల్లడి. ఆర్ఎఫ్సిఎల్లో మరో బాధితుడి ఆత్మహత్యా యత్నము. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలింపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.